వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ ఎమ్మెల్యేలకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మంచి ఆఫర్ ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమితో జాయిన్ అయితే వాళ్ళకి మంచిగా రాబోయే రోజుల్లో అయితే అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని, జగన్మోహన్ రెడ్డితో ఉండి వాళ్లకు నిజంగానే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఇప్పుడు చంద్రబాబు అయితే లేటెస్ట్గా జరిగిన కూటమి సమావేశంలో అయితే చెప్పారు. మనకి తెలుగుదేశం పార్టీ 11 సీట్లు ఓడిపోయింది. 11 సీట్లలో కూడా నారా చంద్రబాబు నాయుడు గెలవాలి అని అనుకుంటే దానికి పెద్ద సమయం ఏం పట్టదు. ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలకి వాళ్ళు కనుక తెలుగుదేశం పార్టీలోకి కనుక వస్తే మంచి అద్భుతమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉందంటూ చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు దెబ్బతిన్న పులి ఇప్పుడు ఖచ్చితంగా తన నిర్ణయాల్లో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు తీసుకుంటున్నారు. సో మొత్తానికి ఈ సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా కన్ఫర్మ్ చేశారు. తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ భేటీలో చంద్రబాబు గారు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వాన్ని పాలనా తీరుని తప్పుపట్టారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎంత దారుణ ఓటమిని అప్పగించారో వివరించారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసల పాలన సాగిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ వంటి వ్యక్తి ఏ రాజకీయాలకు మాత్రం తగడని అన్నారు. పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో తమని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని, ఇదొక కేస్ స్టడీ అవుతుందని మరి చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలకి పిలుపునిచ్చారు.